హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పనిచేయబోయే యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో యాప్ నేమ్ వచ్చేసి నెస్ట్లే అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు నా టెలిగ్రామ్ ఐడి కనిపిస్తుంది టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో. సో మీరు ఐడి మీద ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా నాతో చాట్ చేయొచ్చు. సో ఆ లింక్ ద్వారా నేను పంపించిన లింక్ ద్వారా ఈ యాప్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ యాప్లో ఓన్లీ లిమిటెడ్ ప్రొడక్ట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్న ఏ యాప్ అయినా సరే లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 600 రూపీస్ ప్లాన్ అనేది ఉంది, లో బడ్జెట్ ప్లాన్ ఇది. సో ఇక్కడ మనకి డైలీ వచ్చేసి 27 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి 1215 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి 3800 రూపీస్కి ఇంకో ప్లాన్ ఉంది. సో దీని డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 174 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి 7865 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలా మనకి ఇంకా ఇక్కడ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ప్లాన్ని కొనాలి అనుకుంటే సింపుల్గా బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి. సో ఈ యాప్లో ఎక్కువ రేషియోతో ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మీరు సింపుల్గా ఈ ప్లాన్ని పర్చేజ్ చేయాలి అనుకుంటే బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్లాన్ అనేది మీకు బై చేయడం అనేది జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్లాన్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ ప్లాన్ అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ ఛానల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ అనేవి చూస్ చేసుకోమంటున్నారు, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి. సో నేను ఎప్పట్లాగే ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. నేను పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోన్పేలో. సో మీరు సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ ఫ్రెండ్స్, అండ్ 6% ట్యాక్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రిడీమ్ బోనస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు కస్టమర్ కేర్ మీకు పంపే కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు టీమ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీ టీంలో ఎంతమంది జాయిన్ అయ్యారో మీరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లక్కీ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇట్లా లక్కీ డ్రా అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు there are 4 డ్రాస్ లెఫ్ట్ అని చూపిస్తుంది, అంటే నాకు ఇంకా 4 డ్రాస్ అనేవి మిగిలి ఉన్నాయి. సో మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 చార్ట్స్లో ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేస్తే మనకి మనీ అయినా లేదా కూపన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ చార్ట్ యొక్క ఆప్షన్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాం, నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు 20 రూపీస్ క్యాష్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఈ లక్కీ డ్రాస్ని ఫ్రీగా పొందొచ్చు. మనం చూసుకోవచ్చు మనం ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ నుండి డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డైలీ ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీరు రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్రోడక్ట్ యొక్క డైలీ ఇన్కమ్ అనేది రిసీవ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో మళ్ళీ మనకి టుమారో మళ్ళీ ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోమని చెప్తుంది. సో ఈ యాప్లో డైలీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మంత్లీ ఇన్కమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మంత్లీ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నెట్ స్టోరేజ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ని ఈ యాప్కి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది, ఇక్కడ మీ బ్యాంక్ పాస్బుక్లో ఎలా ఉందో మీ పాస్బుక్ నేమ్ ఇచ్చేయండి, అండ్ ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ ఇచ్చేయండి, అండ్ ఇక్కడ మీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్లో మీ అకౌంట్ నెంబర్ ఎలా ఉందో ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేయండి, అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూజర్ అనే ఆప్షన్లో ఇంకా కొన్ని రకాల స్మాల్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మై ప్రోడక్ట్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూపన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీకు లక్కీ డ్రా ద్వారా వచ్చిన కూపన్స్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్, మీరు ఆల్రెడీ చెప్పాను బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ గురించి. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ రికార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీకు ఈ యాప్లో ఫైనాన్షియల్గా ఎలా మనీ వస్తుందో మొత్తం కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఇన్విటేషన్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ లింక్ అనేది పంపించవచ్చు. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే ఈ యాప్లో మీకు మనీ అనేది వస్తుంది. సో మనం చూసుకోవచ్చు కాంటాక్ట్ మేనేజర్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో మీరు దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇది మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. సో మీరు కస్టమర్ కేర్తో ఈ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ యాప్లో న్యూ జాయినింగ్ బోనస్ అనేది 110 రూపీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు ఈ యాప్లో మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ ఎలా చేయాలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ యాప్లో విత్డ్రాల్ వచ్చేసి ఫీజు అనేది 6% అని ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకోవచ్చు టిప్స్ అనే దాంట్లో ఉంది 110 రూపీస్ అనేది. సో మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఈ యాప్లో 110 రూపీస్. అమౌంట్ అనేది మనకి 24 to 72 అవర్స్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు అమౌంట్ని ఎంటర్ చేయండి, అండ్ ఇక్కడ మీ విత్డ్రాల్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది 24 to 72 అవర్స్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ రికార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను 1 టైం విత్డ్రాల్ పెట్టాను, అండ్ టుడే మళ్ళీ విత్డ్రాల్ పెట్టాను. సో ప్రీవియస్లీ పెట్టిన దానికి నాకు పాస్ అని చూపిస్తుంది. సో అమౌంట్ అనేది నాకు 24 to 72 అవర్స్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం 24 అవర్స్లో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎవరికైనా ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. సో మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీకు నా డిస్క్రిప్షన్లో నా ఐడి కనిపిస్తుంది, టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఆ ఐడి ద్వారా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎవరికైనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.